ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయాన మరొకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరంతా బాగున్నారని దేవుడు తన కృపను బట్టి గతించిన వారమంతా మనకు తోడుగా ఉన్నారు. మరొక వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ నూతన వారమంతా తండ్రి నన్ను నడిపించండి, నీ కృపే నన్ను నడిపించాలయ్యా. ఎటువంటి పరిస్థితులు నాకు ఎదురైనా నీ కృపే నన్ను నడిపించాలయ్యా. నీ కృపను బట్టి నేను బ్రతికి ఉన్నానని మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నిటినీ దేవుని చేతులు పెట్టండి. ఆయనే నడిపిస్తాడు. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన వసతిని గూర్చి దేవునికి అప్పగిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఏ సమస్యలు ఉన్నా భయపడకండి, ప్రార్థన చేయండి. మీరు ఏ పరిస్థితులను గురించి నలిగిపోతున్నారో, దేనిని గురించి ఏడుస్తున్నారో దేవుడు మీకు అన్నిటిని తుడుస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఏది పోగొట్టుకున్నానని కలవరపడుతున్నారో తిరిగి రెస్టోర్ చేస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను విడిపించెదను, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నిన్ను చిక్కించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉన్నారేమో. ఒకవేళ నువ్వు ఆందోళన చెందుతూ భయపడుతూ ఉన్నావేమో. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకో. నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడైనా, నిన్ను విమోచించాలని కోరుకుంటున్నాడైనా. నిన్ను విడిపించాలని కోరుకుంటున్న దేవుడు, నిన్ను విమోచించాలని కోరుకుంటున్న దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు. ఆయన నిన్ను విడిపించాలనుకున్నప్పుడు ఏ మనిషి కూడా బంధించి ఉంచలేడు. ఆయన విమోచించిన వారిని బంధించగలిగిన శక్తి సామర్థ్యతలు ఈ లోకంలో ఎవ్వరికీ లేవు. మనుషులకి కాదు, ఈ లోకంలో ఏ శక్తికి లేదు, దేనికి లేదు నిన్ను బంధించి ఉంచే శక్తి. నిన్ను బంధించి ఉంచిన పాపం నుండి నేను విడిపిస్తాడాయన. నిన్ను బాధిస్తున్న వ్యాధి నుండి విడిపిస్తాడాయన. నిన్ను బాధిస్తున్న మనుషుల చేతి నుండి విడిపిస్తాడాయన. నిన్ను కలవరపెడుతున్న అప్పుల బాధల నుండి విడిపిస్తాడాయన. నిన్ను బాధిస్తున్న చీకటి అంధకారపు శక్తుల నుండి విడిపిస్తాడాయన. ఆయన ఒక రోగం నుండి నేను విడిపించాలనుకుంటే నిన్ను బంధించగలిగిన రోగం ఏది కూడా లేదు ఈ లోకంలో. ఆయన నిన్ను విడిపించాలనుకుంటే ఎటువంటి శక్తి కలిగిన వారి చేతిలో నుండైనా, ఎటువంటి బలవంతుల చేతిలో నుండైనా, ఎంత అధికారం కలిగిన వారి చేతిలో నుండైనా, ఎంత ధనము, బంధు బలగం గల వారి చేతిలో నుండైనా ఆయన నిన్ను విడిపించగలడు. చూడండి, ఆనాడు సేన దురాత్మతో బంధింపబడిన ఒక వ్యక్తిని విడిపించాలనుకున్నాడు ప్రభు. ఆ దురాత్మలు పట్టిన వ్యక్తిని ఆ ఊరి వారంతా వెలివేశారు. ఆ కుటుంబం కూడా త్రోసివేసింది. మనుషులందరూ కూడా అతన్ని వెలివేశారు. అతని గురించి మనుషులందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దురాత్మల చేత బంధించబడ్డాడు కాబట్టి అందరినీ కూడా హింసిస్తున్నాడు, అందరినీ రాళ్లతో కొడుతున్నాడు. అతని క్రియలను బట్టి స్వంత వారు అతన్ని అసహించుకుంటున్నారు. అందువల్ల ఊరి చివరికి అతను త్రోసివేశారు. అందరూ అతను వెలివేయడం వల్ల ఊరి చివరిన సమాధుల దగ్గర ఉన్నాడు. అయితే అటువంటి వారి కొరకు ఈ లోకానికి వచ్చిన నా ప్రభు దీన స్థితిలో, భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని వెతుక్కుంటూ ప్రభు సమాధుల దగ్గరికి వెళ్ళాడు. ఒంటరిగా ఎవ్వరూ లేని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో, దీన స్థితిలో ఉన్న అతని మీద కనికరపడి అందరూ విడిచిపెట్టిన సమయంలో అతను వెతుక్కుంటూ ప్రభు వచ్చి అతనిలో ఉన్న దురాత్మలన్నిటి నుండి కూడా విడిపించాడు. దురాత్మల నుండి విడిపించబడగానే అద్భుతకరమైన స్వస్థత పొందుకున్నాడు. అప్పటి వరకు అతను దిగంబరిగా ఉన్నాడు, భయంకరమైన సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. అయితే ప్రభు అతను స్వస్థపరచగానే అతనిలో ఉన్న వేలాది దెయ్యాలు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. యేసుప్రభు ఆయన స్వస్థపరిచిన తర్వాత బట్టలు ధరించుకున్నాడు, ఎంతో చక్కగా కూర్చున్నాడు. అతని జీవితం తిరిగి రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు దయ్యం పట్టిన వాడుగా పిలువబడ్డాడు. కానీ యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత
అతడు ఒక మంచి వ్యక్తిగా పిలువబడ్డాడు. ఇదే ఒక మనిషి జీవితంలో దేవుడు చేసే అద్భుతం. బంధకాలతో ఉన్న వ్యక్తిని, పాడైపోయిన వ్యక్తిని దేవుడు ఏ విధంగా విడిపించగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మనుషుల చేతులను విడిపించగలడు. దురాత్మ చీకటి శక్తుల చేతిలో కూడా ఆయన విడిపించగలడు. ఆయన విడిపిస్తే అప్పటి వరకున్న చరిత్ర ఒకటి. ఆయన విడిపించిన తర్వాత వారి చరిత్ర మారిపోతుంది, వారి జీవితం మారిపోతుంది. అప్పటి వరకు పిలువబడిన పిలుపు మారిపోతుంది. ఆ దినం వరకు రోగిగా పిలువబడతారు, కానీ ప్రభు విడిపించిన తర్వాత ఆరోగ్యవంతుడిగా పిలువబడతారు. అప్పటి వరకు పాపిగా పిలువబడతారు, అయితే ప్రభు విడిపించిన తర్వాత పరిశుద్ధుడిగా పిలువబడతారు. అప్పటి వరకు పనికిరాని వ్యక్తులుగా పిలువబడతారు. దేవుడు విడిపించిన తర్వాత ఎంతో ఉపయోగకరమైన వ్యక్తిగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, అనేక మందిని నడిపించే వ్యక్తులుగా మార్చివేస్తాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితం ఏ విధంగా ఉందో నాకు తెలియదు. మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. మీ జీవితం ఎలా ఉన్నా, ఏ పరిస్థితులు మీరు బంధించబడి ఉన్నా, ఏ రోగం బంధించి ఉంచినా, ఏ చీకటి శక్తులు బంధించి ఉంచినా, ఏ ఆర్థిక బంధకాలు బంధించి ఉంచినా, పాపము బంధించి ఉంచినా, నీ కుటుంబాన్ని వ్యసనాలు బంధించి ఉంచినా, నీ జీవితంలోకి విడిపించబడలేనేమన్నట్లుగా నువ్వు బంధించబడిన పరిస్థితుల్ని కనిపిస్తూ ఉన్నా భయపడొద్దు. ఈరోజు దేవుని దగ్గరికి రా. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు నీతో, నేను విడిపిస్తాను. మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు, రోగాల చేతికి నువ్వు అప్పగించబడవు, చీకటి శక్తుల చేతికి నువ్వు అప్పగించబడవు, వ్యసనాల చేతికి, పాపము చేతికి నువ్వు అప్పగించబడవు. ఒకవేళ వీటన్నిటి చేతిలో నువ్వు అప్పగించబడి ఉన్న ప్రస్తుతం నిన్ను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పక నేను విడిపిస్తాను. మరి ఆనాడు సేన దురాత్మతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి ప్రభు ఏ విధంగా వెతుక్కుంటూ వెళ్ళారో, ఈరోజు నేను వెతుక్కుంటూ తన వాగ్దానం ద్వారా, తన మాట ద్వారా నీ ఇంటిలోనికి వచ్చారు. నీ గృహంలో అడుగుపెట్టారు ఆయన నిన్ను విడిపించడానికి. నువ్వు పడి ఉన్నావా రోగంతో, పాపంతో పడి ఉన్నావా? భయపడొద్దు ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భయపడొద్దు ప్రియ అక్క, అన్న. దేవుడు తప్పక నేను విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన విడిపిస్తే తిరిగి నేను బంధించగలిగిన శక్తి లోకంలో ఎవరికీ లేదు. కాబట్టి ఈరోజు పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుని జీవితాన్ని, ఎంత విడిపించబడలేని పరిస్థితి నా విశ్వాసంతో ప్రభు సందులో మోకరించే రోజు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. తండ్రి విడిపిస్తానని వాగ్దానం చేశారయ్యా, ఇదిగో నేను విడిపించబడలేని స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించండి తండ్రి. దురాత్మ శక్తులతో నేను బంధించబడి ఉన్నాను, పాపంతో బంధించబడి ఉన్నాను, నన్ను విడిపించండి అయ్యా అని నాతో ఏకీభవించి ప్రార్థిస్తారా? దేవుడు అద్భుతకరంగా నిన్ను, నీ పిల్లలను, లేక నీ భర్తను, నీ భార్యను, నీవెవరి కొరకు ప్రార్థిస్తున్నావో వారందరినీ విడిపించిపోతున్నాడు. సంకళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా, ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది. అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది. నీ కృపా యేసు, నీ కృపా
తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని మా ఆత్మీయ కుటుంబాన్ని భద్రపరిచి నూతన వారంలోని ప్రవేశపెట్టారయ్యా. మీరు చూపిస్తున్న కృప కొరకు వందనాలు. మీరు ఇస్తున్న దినాలను బట్టి వందనాలు. మీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారయ్యా. బలహీనులము, శక్తిహీనులము, పనికిరాని వారము, తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత లేని వారమయ్యా. అయినప్పటికీ నీ కృప చూపిస్తున్నారు. అయినప్పటికీ మాతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ నీ చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ మమ్మల్ని వెంబడిస్తున్నారు నాయనా. నీకు వందనాలు. మేము నిన్ను మర్చిపోయినా, నిన్ను విడిచిపెట్టినా మీరు మాత్రం మమ్మల్ని మర్చిపోవట్లేదు, విడిచిపెట్టడం లేదు. నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, నేను నిన్ను విడిపిస్తున్నాను. ఏ మనుషుల చేతికి నీవు అప్పగించబడవు. నువ్వు భయపడుతున్న దేనికి కూడా నువ్వు అప్పగించబడవు. అద్భుతకరమైన విడుదల నేను ఇస్తున్నానని తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు అయ్యా. ఎంతమంది వాగ్దాన్ని నమ్మి రిసీవ్ చేసుకుంటున్నారో తండ్రి, నన్ను విడిపించడానికి చేతులెత్తారో అయ్యా, నా కుటుంబాన్ని విడిపించడానికి చేతులెత్తారో అయ్యా, నా భర్తని విడిపించడానికి చేతులెత్తారో అయ్యా, నా బిడ్డలను విడిపించడానికి చేతులెత్తారో అయ్యా, నా భార్యను విడిపించడానికి చేతులెత్తారో, రోగు నుండి విడిపించండి అయ్యా అని చేతులెత్తారో, నీ వైపు ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అయ్యా అని చేతులెత్తారో, వ్యసనాల నుండి పాపం నుండి విడిపించమని చేతులు నీ వైపు ఎత్తారో, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నందుకు వందనాలు. యేసునామములో ప్రతి విషయం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలుగునుగాక. ఆర్థిక బంధకాల నుండి విడుదల కలుగునుగాక. అప్పుల నుండి విడుదల కలుగునుగాక. వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక. వారు భరించలేని నొప్పి నుండి, బాధ నుండి విడుదల కలుగునుగాక. మానసిక వేదన నుండి విడుదల కలుగునుగాక. భయం నుండి విడుదల కలుగునుగాక. పాపము నుండి, శాపము నుండి విడుదల కలుగునుగాక. వ్యసనాల నుండి విడుదల కలుగునుగాక. యేసునామములో వారు భరించలేని పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటి నుండి విడుదల పొందుకొందరుగా. యేసునామములో అవమానము, నింద నుండి విడుదల పొందుకొందరుగాక. ఉద్యోగ సమస్యల నుండి విడుదల పొందుకొందరుగాక. వ్యాపారంలో సమస్యల నుండి విడుదల పొందుకొందరుగాక. కోర్టు కేసెస్ నుండి విడుదల పొందుకొందరుగాక. యేసునామములో కుటుంబ సమస్యల నుండి విడుదల పొందుకొందరుగాక. యేసునామములో భార్యాభర్తల మధ్య సమస్యల నుండి విడుదల పొందుకొందరుగాక. యేసునామములో చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల పొందుకొందరుగాక. యేసునామములో ఏ దురాత్మ శక్తులు వారిని వేధిస్తున్నాయో, భయపెడుతున్నాయో, నిద్ర లేకుండా చేస్తున్నాయో ప్రతి చీకటి నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఇవన్నీ నన్ను బట్టి కాదయ్యా, కేవలం కృపను బట్టి, యేసుని బట్టి మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు నడిపించిన దేవా ఇక ముందు కూడా నడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ గాయపడిన చేతులకు అప్పగిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీరు దేనిని గురించి భయపడుతున్నారో నాకు తెలీదు. మీరు దేనిని గురించి భయపడుతున్నా ఈ వాగ్దానం మీ కొరకే. విడిపించడానికి శక్తి లేని దేవుడు కాదు, నేను విడిపించగల సమర్థుడు. ఆయనపై ఆధారపడు. దేని గురించి భయపడుతున్నా విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకైన వారు ఆమెను బిగ్గరగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక.